హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈ వీడియోలో నేను వంకాయ తురుముతో ఒక స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది, మీరు ఎప్పుడు చేసుకొని ఉండరు. అది ఎలా చేయాలనేది చూద్దాం. ముందుగా దీనికోసమని ఒక బౌల్ తీసుకుందాం. దానిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, మీ దగ్గర ఏ కారం ఉంటే అది వేసుకోవచ్చు, 1/2 టేబుల్ స్పూన్ కిచెన్ కింగ్ మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇవన్నీ వేసిన తర్వాత మసాలాలన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ని వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. వాటర్లో కలిసేలాగా మిక్స్ చేసుకోండి, మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం కసూరి మేతిని వేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. కసూరి మేతి వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోండి. మసాలా పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎల్లుల్లిపాయలు ఒక 5 రెమ్మలు తీసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఎల్లుల్లిపాయ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవ్వడం వల్ల మనకి ఫ్లేవర్ అంతా దిగి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసిన తర్వాత మళ్ళీ ఫ్రై అవనివ్వండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు 3 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు తీసుకొని దీనిలో వేసుకోవాలి. చూడండి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చాలామందికి వంకాయ ఇష్టం ఉండదు కదా, కానీ ఇలా చేసి పెట్టినట్లయితే వంకాయని వద్దనకుండా తినేస్తారు. చూడండి కలర్ మారిపోయాయి కదా. ఇప్పుడు గ్రీన్ పీస్ 1/2 కప్పు వేసుకోండి. ఈ గ్రీన్ పీస్ని బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్తో పాటు 2 నిమిషాలు బాగా వేయించండి. గ్రీన్ పీస్ వేయడం వల్ల వంకాయ తురుములో ఈ గ్రీన్ పీస్ మధ్య మధ్యలో తగిలి మనకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 2 టమాటాలని మిక్సీలో వేసుకొని పేస్ట్లా తయారు చేసుకొని వేసుకోవాలి. లేదనుకునే వాళ్ళు ముక్కలు ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఈ టమాటా పేస్ట్ అంతా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ టమాటాలని మగ్గనివ్వాలి. మూత తీసి చూస్తే చూడండి టమాటాలు సాఫ్ట్గా అయిపోయాయి, అంటే మన టమాటాలు మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు బౌల్కి కొంచెం మసాలా ఉండిపోయింది కదా, కొంచెం వాటర్ని వేసుకొని దీన్ని కూడా పాన్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కనీసం 5 నుంచి 10 నిమిషాల వరకు వేయించుకోండి. మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. వీడియోని చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీలుంటే నచ్చితే ఒక లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికేలోపు మనం వంకాయని తురుముకోవాలి. మూత పెట్టేసుకొని దీన్ని ఉడకనిద్దాం. ఇప్పుడు 6 వంకాయలను తీసుకొని వీటిని తురుముకోవాలి. వంకాయలు తీసుకున్నప్పుడు ఫ్రెష్ వంకాయలు తీసుకోండి, అప్పుడే మనకి చేదు రాకుండా ఉంటాయి వంకాయలు. ఇప్పుడు ఇలాగ ఏదైనా తురుముకునే దాంతో తురుముకోండి. గ్రేవీ అంతా తాలింపు పెట్టిన తర్వాత మాత్రమే తురుముకోవాలి. ముందే తురుముకొని రెడీగా ఉండి తర్వాత గ్రేవీ తాలింపు పెట్టకూడదు, ఎందుకంటే మనకి వంకాయ తొందరగా చేదొచ్చేస్తుంది కదా, అందుకు. చూడండి తురుము రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రేవీ మూత తీసి చూద్దాం. రెడీ అయిపోద్ది. చూడండి దగ్గరికి అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు గ్రేవీ రెడీ అయినట్లే. ఇప్పుడు ఈ తురుముని దానిలో వేసేసుకోవాలి.
తురుము మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ కర్రీలో వేసేసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ తురుమంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం మూత పెట్టి వంకాయని మగ్గనివ్వాలి. తప్పకుండా వంకాయని మగ్గనిస్తేనే టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి. ఇది తురుముకోవడం వల్ల మనకి తొందరగానే మగ్గిపోద్ది. ఒక 4 నుండి 5 నిమిషాలు అలానే ఉంచేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. మన కర్రీ రెడీ అయిపోయింది చూడండి. ఇది గ్రేవీలా కాకుండా దగ్గరికి చేసేసుకోవాలి. పొడి కూరలాగా 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి, లేదంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే చపాతీ రోటీలోకి చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే స్కిప్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర జల్లుకుందాం. చూసారు కదా, వంకాయ తురుము కర్రీ రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ వంకాయ తురుము కర్రీ తెలుసో కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.